చూద్దాం. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. అన్నంలో పురుగులు వచ్చాయంటూ రోడ్డుపై బైఠాయించారు. చీఫ్ వార్డెన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఆమెను తొలగించి సరైన సదుపాయాలు కల్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ ముందు విద్యార్థులు ధర్నాకు దిగారు. అన్నంలో పురుగులు వచ్చాయంటూ కూడా రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. చీఫ్ వార్డెన్ కు వ్యతిరేకంగా నినాదాలైతే చేస్తున్నారు. వెంటనే ఆమెను తొలగించి సరైన సదుపాయాలు కల్పించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతిసారి కూడా ఏదో ఒక ఇష్యూ అనేది బయటపడుతూనే ఉంటుంది. అక్కడ గతంలో కూడా వర్షాల కారణంగానైతే ఆ యొక్క హాస్టల్ మెస్సులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో పాడైపోయి కింద పడినట్లు కూడా, అంటే పెచ్చులు ఊడి పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దీని వలన చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారనే విషయం అయితే చాలా సార్లు బయటికి వచ్చినప్పటికీ అధికారులు ఎన్నో సార్లు కూడా వీరు సమాచారాన్ని అందించినప్పటికీ కూడా వారు ఒక్కసారి కూడా పట్టించుకోకపోవడం అనేది మనం ఎన్నో సార్లు మీడియా ముఖంగా కూడా తెలిసిన విషయమే. అయితే ఈసారి లేడీస్ హాస్టల్ విషయానికి వచ్చేసరికి హాస్టల్లో అటు ఏదైతే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెట్టే ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ విషయంలో కొంచెం కూడా నాణ్యత లేకుండా ఉందని ఇంతకు ముందు కూడా అధికారులకు ఎన్నో సార్లు తాము సమాచారం అందించినప్పటికీ, కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వీరు ఒక్కసారి కూడా పట్టించుకోకపోవడం పైన ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారు కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు హాస్టల్స్ ఫుడ్డే కాకుండా ఇప్పుడు రీసెంట్ గా ఒక విషయం కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఆ యొక్క హాస్టల్స్ భద్రతా విషయంలో కూడా సరిగ్గా లేకపోవడంతో కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రోడ్డు పైన బైఠాయించి కూడా వారు చెప్తున్నారు, మేము ఇంతకు ముందు చాలా సార్లు ఈ యొక్క విషయం పైన అయితే కంప్లైంట్ చేశాము, అయినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము, ఫుడ్ తినలేకపోతున్నాము, చదువుకోవడానికి ఎక్కడెక్కడ నుండో ఊర్ల నుండి ఉస్మానియాకు వచ్చి మేము ఇక్కడ కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. బయట తినలేని పరిస్థితి, ఎందుకంటే పేద విద్యార్థులు చాలా మంది అక్కడ చదువుకుంటూ మెరిట్ సాధించే విద్యార్థులు చాలా మంది ఉంటారు కాబట్టి తమ తల్లిదండ్రుల నాటు డబ్బులు అడగలేక, ఇటు మరోవైపు ఈ హాస్టల్ ఫుడ్ తినలేక రోగాల పాలు అవుతున్నామని కూడా చాలా మంది విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. ఈ విషయం పైన పై అధికారులు ఎవరైతే ఉంటారో వారికి ఇంతకు ముందు చాలా సార్లు రిపోర్ట్ చేసినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడం తోటి ఈసారి రోడ్డు పైకి వచ్చి బైఠాయిస్తున్నాము. ఈ యొక్క పరిస్థితి ఇలాగే కొనసాగితే దీన్ని మిగతా అధికారులు ఎవరైతే ఉంటారో వారి దాకా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఈ యొక్క ధర్నా ఇలాగే కొనసాగింపు చేస్తామని కూడా ఇక్కడ విద్యార్థులు